మరి ఈరోజు మనం ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం మన కొరివీర స్వామి 57వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ రోజులలోనే ఒక సంఘాన్ని స్థాపించి ఒక మేయర్గా ఉండి మరి ముదిరాజ్ జాతికి ఎంతో సేవ చేసి మరి అలాగే హైదరాబాద్ చిత్రాన్ని కూడా మన నిజాం సర్కార్కి వాళ్లకు హాయంలో పనిచేసిన మన కొరికృష్ణ స్వామి గారికి ముందుగా మనం వర్ధంతి నివాళులు అర్పించుకున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ 2వ సీఎం అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం మా ముద్రాజుల తరఫున. మరి మీరు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అంటే అవి ఎలాంటి విజయోత్సవాలు? కేవలం ఒక నామినేటెడ్ పోస్టును మొత్తం రెడ్డిలకు ఇచ్చి ఒక కులపాలన చేస్తున్నందుక మరి బీసీల ఓట్లతోనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యింది. మరి బీసీలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది? 60 లక్షల ముద్రాజులు ఉన్న మా ముద్రాజ్ జాతికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? మరి మా చిరకాల వాంఛ అయినటువంటి బీసీ-డి నుండి బీసీ-ఏలోకి మారుస్తానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటివరకు కూడా నెరవేర్చలేరు. అందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? మరొక 40 సంవత్సరాల నుండి ఏదిలాబాద్ చెరువులో ఒక శిఖము ఉండి కూడా సభ్యత్వం ఇవ్వనందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? అలాగే కొల్లాపూర్ 2002 నుండి కూడా ఇప్పటివరకు పోరాడుతున్నాం న్యాయబద్ధంగా కొల్లాపూర్ సంఘ భవనాన్ని కూల్చినందుకు. మరి అలాగే కమిషనర్ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, ఆర్ఏ గారు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, అందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఎటు చూసినా మాకు అన్యాయం జరుగుతుంది. మరి ఒక హిందువులమై ఉండి ప్రతి దగ్గర కూడా ఇప్పుడు గుళ్ళను ధ్వంసం చేస్తున్నారు, అందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? దయచేసి మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం, మా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మా చిరకాల వాంఛ అయినటువంటి బీసీ-డి నుండి బీసీ-ఏలోకి వెంటనే ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, బీసీ-డి నుండి బీసీ-ఏలోకి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముద్రాజ్!